ప్రభుత్వ సంస్థగా మారిన హైడ్రాపై ఇప్పుడు మరోసారి పెద్ద చర్చ మొదలైంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను ఆ పదవి నుంచి తొలగించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించడం సంచలనంగా మారింది. వరుస వివాదాలు, కోర్టు ఆదేశాల అమలుపై వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల కాలంలో హైడ్రా వ్యవహారాలపై హైకోర్టు పదే పదే అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తోంది. ముఖ్యంగా కోర్టు ఉత్తర్వులను అమలు చేయడంలో జరిగిన లోపాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో కమిషనర్ రంగనాథ్ పాత్రపై కూడా కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. తాజాగా విచారణ సందర్భంగా రంగనాథ్ ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తప్పించాలని సీఎస్ కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం ప్రభుత్వ వర్గాల్లోనే కాకుండా రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. హైడ్రాపై ఇప్పటికే అనేక కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయి. మొత్తం 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు పెండింగ్ లో ఉండటంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా చర్యలు చట్టబద్దంగా, పారదర్శకంగా ఉండాలని కూడా హైకోర్టు సూచించింది. కోర్టు ఆదేశాల అమలులో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించింది. ఇప్పుడు ప్రభుత్వం ఈ ఆదేశాలపై ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. హైకోర్టు ఆదేశాలను వెంటనే అమలు చేస్తుందా లేక తదుపరి న్యాయపరమైన చర్యలకు వెళ్తుందా అనే అంశంపై చర్చ జరుగుతోంది. ఒకవేళ ప్రభుత్వం కొత్త కమిషనర్ను నియమిస్తే హైడ్రా పనితీరులో మార్పులు వచ్చే అవకాశం ఉంటుందా అన్న చర్చగా మారింది. మరోవైపు ఈ పరిణామం హైడ్రా భవిష్యత్ కార్యకలాపాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం హైకోర్టు ఆదేశాలు తెలంగాణ పరిపాలనా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. హైదరాబాద్ లో అత్యంత కీలకమైన ప్రభుత్వ సంస్థగా మారిన హైడ్రాపై ఇప్పుడు మరోసారి పెద్ద చర్చ మొదలైంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను ఆ పదవి నుంచి తొలగించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించడం సంచలనంగా మారింది. వరుస వివాదాలు, కోర్టు ఆదేశాల అమలుపై వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల కాలంలో హైడ్రా వ్యవహారాలపై హైకోర్టు పదే పదే అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తోంది. ముఖ్యంగా కోర్టు ఉత్తర్వులను అమలు చేయడంలో జరిగిన లోపాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో కమిషనర్ రంగనాథ్ పాత్రపై కూడా కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. తాజాగా విచారణ సందర్భంగా రంగనాథ్ ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తప్పించాలని సీఎస్ కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం ప్రభుత్వ వర్గాల్లోనే కాదు రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. హైడ్రాపై ఇప్పటికే అనేక కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయి. మొత్తం 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లను పెండింగ్ లో ఉండటంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా చర్యలు చట్టబద్దంగా, పారదర్శకంగా ఉండాలని కూడా హైకోర్టు సూచించింది. కోర్టు ఆదేశాల అమలులో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించింది. ఇప్పుడు ప్రభుత్వం ఈ ఆదేశాలపై ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. హైకోర్టు ఆదేశాలను వెంటనే అమలు చేస్తుందా లేక తదుపరి న్యాయపరమైన చర్యలకు వెళ్తుందా అనే అంశంపై చర్చ జరుగుతోంది. ఒకవేళ ప్రభుత్వం కొత్త కమిషనర్ను నియమిస్తే హైడ్రా పనితీరులో మార్పులు వచ్చే అవకాశం ఉంటుందా అన్నది చర్చగా మారింది. మరోవైపు ఈ పరిణామం హైడ్రా భవిష్యత్ కార్యకలాపాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం హైకోర్టు ఆదేశాలు తెలంగాణ పరిపాలనా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
బీఆర్ఎస్ అధినేత మాజీ